నమస్తే. వెల్కమ్ టు ఆద్య మీడియా. కొత్త పార్లమెంటు భవనం. కొత్త శకానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాంది ప్రస్తావన చేశారు. భారత పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం గురించి చాలా స్పష్టమైన సంకేతాలు పంపించారు. 27 ఏళ్ల పోరాటం, ఎన్నో అడ్డంకులు, ఎన్నో అవాంతరాలు, ఎన్నో చిక్కులు, ఎన్నిసార్లు హర్డిల్స్. కాంగ్రెస్ ఏమో తెర వెనక నాటకం నడుపుతుంది, కాంగ్రెస్ ప్రవేశపెడుతుంది, ఆర్జేడీ, ఎస్పీ దాన్ని వ్యతిరేకిస్తాయి. మళ్ళీ తప్పనిసరి పరిస్థితుల్లో ఆ బిల్లు అది మెటీరియలైజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఎన్ని నాటకాలు చూసాం కాంగ్రెస్ ఆధ్వర్యంలో. కాంగ్రెస్కే బేసిక్గా ఇష్టం లేనప్పుడు తను మహిళల మద్దతుదారనే ఒక ఫోజ్ ఇస్తూ అంతకుముందు కాంగ్రెస్ చేసిన విన్యాసాలు అందరికీ తెలిసినవే. మరి బీజేపీ ఎందుకు చేయలేకపోయింది? వాజ్పేయి హయాంలో కానీ అప్పుడు కానీ అప్పటి నుంచి జరుగుతున్న ప్రయత్నాలు ఎందుకు మెటీరియలైజ్ కాలేకపోయాయి? కారణం ఏంటంటే వాళ్ళకి సంపూర్ణమైన మెజారిటీ లేదు. ఈసారి పరిపూర్ణమైన మెజారిటీతోటి వచ్చారు కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్నారు. 33% రిజర్వేషన్ బిల్లు కనుక అది అమలైతే పార్లమెంట్లోని 545 ఎంపీ స్థానాలకు గాను 179 ఎంపీ స్థానాలు మహిళలకి కేటాయించాలి. తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు 6 ఎంపీ స్థానాలు కేటాయించాలి. ఇక 119 ఎమ్మెల్యే స్థానాలకు 39 ఎమ్మెల్యే స్థానాలు ప్రతి పార్టీ కేటాయించాల్సిందే. ఆంధ్రప్రదేశ్లో 25 ఎంపీ స్థానాలకు 8 ఎంపీ స్థానాలని మహిళలకు కేటాయించాలి. 175 ఎమ్మెల్యే స్థానాలకు 58 ఎమ్మెల్యే స్థానాలు. ఈ డైనమిక్స్ ప్రకారం వెళ్లాల్సి వస్తే అది ఇప్పుడు ఎలాగూ మెటీరియలైజ్ కాదు. ఇది 2027 తర్వాత డీలిమిటేషన్, 2027లో డీలిమిటేషన్ జరుగుతుంది. పార్లమెంట్ నియోజకవర్గాలు, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగితే పార్లమెంటు సీట్లు ఒక 30% పెరిగే అవకాశం ఉంది. అంటే 886 దాకా రావచ్చు. అది అలాగే ఒక్కొక్క రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలకు కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. ఆ డైనమిక్స్ గురించి మనం వేరే మాట్లాడుకుందాం. సరే, ఎంత పెరిగినా ఆ పెరిగే దాంట్లో 33% కేటాయించాలి. కేటాయిస్తే వచ్చే సమస్యలు ఏంటి ఒకసారి చూద్దాం. సరే, లబ్ధ ప్రతిష్ఠులైన వాళ్ళు అబ్బో ఇరగతీస్తారు, వీళ్ళంతా తురుముఖాన్లు అనుకునే వాళ్ళలో చాలామంది ఇప్పుడు మహిళా కోటా వస్తే కనుక దే హ్యావ్ టు ఫోర్గో దేర్ స్వీట్స్. అలాగని వాళ్ళు వదులుకుంటారా? వాళ్ళ గుత్తాధిపత్యాన్ని వాళ్ళు వదిలేసుకొని వేరే ఎవరికి అప్రంగా కట్టబెడతారా? లేదు కదా. సపోజ్ ఒక కీలకమైన రాజకీయ నాయకుడు ఉంటాడు, ఏ పార్టీలో అయినా. ఆయన 7-8 సార్లుగా గెలుచుకుంటూ వచ్చారు, లేకపోతే 4-5 సార్లుగా. ఆయన ఏం చేస్తారో ఆయన భార్యకో, ఆయన మరదలకో, ఒకవేళ బిడ్డలుంటే ఆయన కూతురుకో, కొడుకులుంటే కోడలకో, లేకపోతే ఏ మేనత్త కుమార్తెలకో అలా బంధువర్గానికే కేటాయించుకునేలా చూస్తారు. ఇంకా పవర్ ఇంకెక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది? అసలు మహిళా బిల్లు స్ఫూర్తి ఇంకెక్కడికి వెళ్ళినట్టు? జనసామాన్యం నుంచి వచ్చిన లీడర్స్, మహిళా నాయకులు ఎంతమంది ఉన్నారు? ఒక షీలా దీక్షిత్, ఒక అంబికా సోని, ఒక మీనాక్షి మనం చూసుకుంటే, అలాగే వెనకటికి చూసుకుంటే ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ గారు. చూడాలి అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క టఫ్ లీడర్ ఎమర్జ్ అయినారు. డిఎంకే చూసుకుంటే వాళ్ళ కుటుంబం నుంచి ఉంటారు, కరుణానిధి కుటుంబం నుంచి ఉంటారు. కరుణానిధి కొడుకు స్టాలిన్, స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్. రేపొద్దున ఇదేమన్నా పోనీ కనిమొళికి వస్తుందా? రాదు. మళ్ళీ స్టాలిన్ కూతురో కొడుకో లేకపోతే మొత్తానికి స్టాలిన్ అనుకున్న వాళ్ళకో వస్తుంది. మళ్ళీ పక్క వాళ్ళకు కూడా పోనీరు, బహు జాగ్రత్త పనులు. మరి కర్ణాటకలో చూస్తే ఈ ఫ్యామిలీ పాలిటిక్స్ గొడవ అక్కడ లేదు. ఇక యడ్యూరప్ప కొడుకులు, లేకపోతే శివకుమార్ బంధుగణాలు, సిద్ధరామయ్య బంధుగణాలు అనే ఒక చాలా చాలా లిమిటెడ్ స్కోప్లో పోతుంటారు. ఆంధ్రప్రదేశ్లో చెప్పక్కర్లా. జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం నుంచే ఒక 10 మంది ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి కుటుంబం నుంచి, బంధుగణం నుంచి ఒక 25 మంది ఉంటారు. అలాగే వేలు విడిచిన బావమరిది, మేనత్త కూతుర్లు, ఇలా చాలామంది రంగంలోకి వచ్చేస్తారు. ఇంకా మహిళా బిల్లు స్ఫూర్తి ఎక్కడుంటుందని మనం భావించాలి? ఒకసారి చెక్ చేసుకోండి. బట్ ప్రధానమంత్రి స్ఫూర్తి గొప్పదే. వాస్తవంగా అయితే బీజేపీ మీద కూడా ఒక నింద ఉంది. వాళ్ళు ఎష్యూర్ చేసింది మహిళా బిల్లు ఎప్పుడో తీసుకురావాల్సింది. ఎందుకు డిలే చేశారు? 4.5 ఏళ్ళ తర్వాత ఎందుకు మాట్లాడుతున్నారు? ఇంకో 6 నెలలు ఉన్నప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే ప్రతిపక్ష పార్టీలని, ప్రత్యేకించి ఫ్యామిలీ రన్ ఎంటర్ప్రైజెస్ ఉంటాయి కదా, అంటే బీఆర్ఎస్, టీడీపీ, వైసీపీ, ఇట్లా కుటుంబ పార్టీలు ఉంటాయి కదా, వాటి ఉనికిని దెబ్బతీయటానికి వాళ్ళు చేశారు. ఎలాంటి ప్రయత్నం చేస్తుంది బీజేపీ? అందులో భాగంగా ఎలయన్స్లు ఎలాగో ఉంటాయి, పొత్తులు ఉంటాయి. జనసేనకి ఈ మహిళ అంటలేదు, ఎందుకంటే జనసేన ఇంకా ప్యూర్గానే ఉంది. వాళ్ళలో ఆయన ఎవరిని చుట్టాలని దింపట్ల. పవన్ కళ్యాణ్ గారు చాలా కేర్ఫుల్గా ఉన్నారు. ఆయన అన్ని కులాలకి, విస్మృత విసర్జిత కులాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని, మహిళలకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన సంకల్పించారు. ఆయన అట్లనే పోతారు. తెలుగుదేశానికి అజాడ్యం ఉంది, వైసీపీకి అజాడ్యం ఉంది, బీఆర్ఎస్కి అజాడ్యం ఉంది. అసలు ఈ రిజర్వేషన్ల కోసం పోరాడిన కవితమ్మ మరి ఆవిడ స్వీట్లు పనిచేశారు, టపాసులు కాల్చేశారు. కానీ సొంత పార్టీలో వాళ్ళ నాయనగారిని అడిగిందా? సరే, 33% రిజర్వేషన్లు వచ్చిన తర్వాత అయినా ఇవ్వండి అని ఏమన్నా చెప్పింది? ఆయనకి చెప్పలేదే.
చంద్రశేఖరరావు గారికి. ఇప్పుడు అదే జరిగితే 119కి గాను 39 సీట్లు టీఆర్ఎస్ మరి మహిళలకు కేటాయించాలి. ఆయన అదృష్టం ఏంటంటే అది ఇప్పటి నుంచి అమలు కాదు, 2029 నుంచి అమలవుతుంది. 2027లో డీలిమిటేషను నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత 30% పార్లమెంట్ సీట్లు పెరిగిన తర్వాత వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెరిగిన తర్వాత ఈ డీలిమిటేషన్ కూడా ప్రక్రియ పూర్తయిందని అనుకున్న తర్వాత అప్పుడు రిజర్వేషన్లు ప్రకటిస్తారు. అవి కూడా ఇలాగా రొటేషన్ బేసిస్లో, అంటే ఈ దఫా కొన్ని నియోజకవర్గాలు ఉంటే వచ్చే దఫా కొన్ని నియోజకవర్గాలు. సో అన్ని నియోజకవర్గాల్లో మహిళలకి సమానంగా అవకాశం కల్పించాలనే ఒక సంకల్పంతో ఈ బిల్లు రూపకల్పన జరిగిందనేది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే గనక జరిగితే మహిళా శక్తి ఏంటనేది మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లా. మనం ఒకసారి మాట్లాడాల్సి వస్తే ఒక ఏబుల్ ప్రైమ్ మినిస్టర్గా ఇందిరాగాంధీ గారు ప్రపంచవ్యాప్తంగా మన్ననలు అందుకున్నారు. శ్రీలంక ప్రధానిగా సిరిమావో బండారనాయకే గారు. అలాగే మన ముఖ్యమంత్రులు చూద్దాం, ఎంతమంది లేరు మనకి. ఢిల్లీ ముఖ్యమంత్రిగా షీలా దీక్షిత్ గారు, అలాగే మహిళా ఎంపీలుగా శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, మరి ఆమె కూడా చక్కటి పేరు తెచ్చుకున్నారు. ఆమె శరద్ పవార్ ఆమెకు ప్లాట్ఫామ్ కావచ్చు కాక, క్రియేట్ చేసి ఉండొచ్చు కాక, బట్ షీ ప్రూవ్డ్ హర్ సెల్ఫ్. మీనాక్షి గారు అలాగే తెచ్చుకున్నారు. అండ్ మన తమిళనాడు, కేరళ నుంచి కూడా ఉన్నారు మనకి ఎంపీలు ఉన్నారు. మన ఉమాభారతి ఒక టర్మ్ ముఖ్యమంత్రిగా చేశారు. మరి వీళ్ళందరూ ఇంతమంది చక్కటి పేరు, అవకాశం వస్తే వాళ్ళని వాళ్ళు నిరూపించుకోవడానికి మహిళా శక్తి పూర్తి స్థాయిలో ముందుకి ఉరికి వస్తుంటే అడ్డుకట్ట వేయటం ఎంతవరకు కరెక్ట్? బహుశా ప్రధానమంత్రి మోదీ ఈ సంకల్పంతో దీనికి సంబంధించిన ఎక్సర్సైజ్ని చాలా లార్జ్ స్కేల్లో చేశారు. ప్రత్యేకించి ఈ మహిళా బిల్లుని అడ్డుకోనే వాళ్ళని చూసే సమాజ్వాదీ పార్టీ, అలాగే రాష్ట్రీయ జనతాదళ్ లాలూ పార్టీ, ఏమో రేపు పొద్దున్న నితీష్ పార్టీ కూడా, జేడీయూ కూడా అడ్డుకుంటుందేమో. వీళ్ళందరూ అడ్డుకోవచ్చు. అంటే ఇప్పటికిప్పుడు చర్చ జరిగితే అడ్డుకునే అవకాశాలు ఉన్నాయి. అడ్డుకున్నంత మాత్రాన ఇదేమీ ఆగదు. వీళ్ళకి పరిపూర్ణమైన మెజారిటీ ఉంది కాబట్టి ముందర బిల్లు ఆమోదం పొందితే డీలిమిటేషన్ తర్వాత 2029కి పూర్తి స్థాయిలో మహిళా చట్టసభల్లో మహిళలకి 33% రిజర్వేషన్. ఒక్కసారి మనం మాట్లాడాల్సి వస్తే తెలుగుదేశం పార్టీ గ్రేస్ని ఇక్కడ మనం మెచ్చుకోవాలి. అన్నగారు పార్టీ స్థాపించిన తర్వాత 9% సీట్లు మహిళలకు ఇచ్చారు. గుర్తు తెచ్చుకోండి. ఆయన విజన్ కానీ, ఆయనకున్న దార్శనికత కానీ, మహిళా సమాజం పట్ల ఆయనకున్న ఒక కన్సర్న్ కానీ, అలాగే ఆస్తి హక్కు కల్పించడం విషయంలో కానీ ఆయన ఒక విప్లవకారుడు. ఎన్టీఆర్ అని ఆయన ఆ విప్లవాన్ని చంద్రబాబు కంటిన్యూ చేశారు. దాన్ని ముందుకు తీసుకెళ్ళి 20% ఆయన మహిళలకు సీట్లు కేటాయించారు. ఆ విషయంలో చంద్రబాబుని వన్ షుడ్ అప్రిషియేట్. ఆయనకున్న వాళ్ళకేం పెద్ద ఇష్యూ కాదు, రేపు 33% అయినా చేస్తారు. కాకపోతే ఏంటంటే ఇలా ఇప్పుడు యనమల రామకృష్ణుడు ఉన్నాడు, ఈ ఒకవేళ పొరపాటున తుని కాన్స్టిట్యుయెన్సీ మహిళలకు రిజర్వ్ అంటే వెంబడే వాళ్ళ అమ్మాయి యనమల రమ్య అంటాడు. ఈ జాడ్యాలు ఉన్నాయి వాళ్ళకి. ఈ OLXని వదిలించుకుంటే కానీ తెలుగుదేశానికి కొన్ని సమస్యలు తీరవు. సరే, వాళ్ళు ఏదో దాని మీద వర్కౌట్ చేసుకుంటారు. యువ నాయకత్వం వస్తుంది, లోకేష్ వస్తున్నారు, అండ్ చాలా సీరియస్గా బాలయ్య బాబు గారు పార్టీలో యాక్టివ్ అవుతున్నారు కాబట్టి తెలుగుదేశం వరకు పెద్ద ఇబ్బంది లేదు. కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో మాత్రం వాటిది +or-0. కానీ కాంగ్రెస్ కూడా ఆంధ్రప్రదేశ్లో మహిళా నాయకులను చాలామందిని ప్రోత్సహించింది. సో ఎటు చూసుకోండి, ఎంతమంది మంచి నాయకులు ఆ పార్టీ నుంచి వచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికి తీసుకొట్టు నాగం బొట్టు అన్నట్టు అయింది, కానీ వాళ్ళకి వచ్చిన ఇబ్బంది లేదు. బీఆర్ఎస్ ఎంతవరకు ఇస్తుంది? ఇది ఖచ్చితంగా జరగదు. చాలా మతలబులు ఉంటాయి. ఇచ్చినా కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేల భార్యలు, వారి బిడ్డలు, లేకపోతే వారి మేనకోడళ్ళు, వారి మరదళ్ళు రంగం మీదకి వచ్చేస్తారు. తెలంగాణ రాష్ట్ర సమితి లేదా భారత రాష్ట్ర సమితి ఇప్పటికిప్పుడైతే ఎలాగా ఇబ్బంది అని అనుకున్నారు, కానీ కవితమ్మ గారికి పట్టుబట్టి ఆవిడ ధర్నా చేసి మొత్తానికి విజయం సాధించారా? ఈ విజయాన్ని ఆమె ఖాతాలో వేసుకున్నా మనం పెద్ద బాధపడక్కర్లా. కారణం ఏంటంటే ఆమె చేసిన కారణం మరొకటి. ఈడీ కేసులతో తను ఎక్కడ అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఈ అంశం తీసుకొని హఠాత్తుగా జంతర్ మంతర్ దగ్గర విన్యాసం చేసి ఏదో తనకు సంబంధం లేకపోయినా దీంట్లో క్రెడిట్ కొట్టేయడానికి ఆవిడ ప్రయత్నం చేశారు. స్వీట్లు పంచారు, టపాకాయలు కాల్చారు. వాళ్ళ తండ్రి గారిని ఆవిడ కన్విన్స్ చేస్తారా? ఇదొక మాట మనం ఆలోచించాల్సిన విషయమే కదా. సో ఇదొకటి. ఈ అంశాన్ని వస్తే మాత్రం ఒకటైతే పిక్చర్ క్లారిటీ వచ్చింది. 179 MP సీట్లు యాజ్ ఇట్ ఈజ్గా ఇంప్లిమెంట్ చేస్తే, ఆ చట్టాన్ని అమలు చేస్తే 179 మంది మహిళా ఎంపీలు 2024లో ఉంటారు. కానీ రేపు పొద్దున 2027లో డీలిమిటేషన్ తర్వాత 886 పార్లమెంట్ సీట్లు వస్తే అందులో 30% తీయండి, మళ్ళీ ఆ సంఖ్య 250 పోతుంది. మంచిదే, ఆ రకంగా కూడా పెరిగినా కూడా 250, 275 మధ్య వచ్చినా కూడా మంచిదే. ఈ మార్పుని స్వాగతించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. మహిళా శక్తికి ఆయన కొత్త పార్లమెంటు భవనంలో చేసిన తొలి వందనాన్ని
మనం గౌరవంగా చాలా వినమ్రంగా అంగీకరిద్దాం.